కలిగిన మా కన్న తండ్రి, నీ ప్రేమ కలిగిన అపారమైన ప్రేమను బట్టి నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గతించిన కాలమంతయు మమ్మల్ని అందరినీ కాపాడి మరొక ఆదివారం దినములకు మీ పిల్లలుగా మేమందరం మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుటకు మా జీవితంలో మరొక అవకాశాన్ని ప్రసాదించినందుకే వందనం చేస్తున్నాం. మీ యొక్క మాటలు మేము ఆలోచించుకుంటుండగా ఆలోచించడమే కాదు, ఆలోచించి మీ మాటల ప్రకారం బ్రతుకుటకు మాకు మంచి బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించుకుని అర్థిస్తుంది. క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును క్రీస్తు యేసు వారి పేరట శుభములు తెలుపుచు మరి ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం అందరం ఆలోచన చేద్దాం. ఎవరు కొరకు ప్రార్థన చేయాలి? తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనము చదువుదామండి. 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి. క్రీస్తు రక్తములో కడగబడిన వారైన క్రైస్తవులు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారే క్రైస్తవులు. ఎప్పుడు కడగబడతాం? బాప్తిస్మము తీసుకున్న తర్వాత నా శరీరానికి గుర్తుగా ఒక రొట్టె, నా రక్తానికి గుర్తుగా ద్రాక్షరసం, అలా తీసుకున్న వారే క్రీస్తు యేసు వారి రక్తంలో కడగబడిన వారు. వారంటే ఏం చేయాలట? చదవండి. మనమందరము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. మనం నెమ్మది కలగాలంటే, సుఖంగా బ్రతకాలంటే మాన్యత కలిగి ఉండాలి. మనము తగ్గించుకునే జీవితం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. అప్పుడే మనకు ప్రశాంతత, సమాధానం, శాంతిగా కుటుంబాలలో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా బ్రతుకుతాం. ఇక అన్నింటికంటే ముఖ్యంగా చెప్తున్నాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యంగా చెప్తున్న మాట అంటే మనుషులందరి కొరకు అన్నాడు. కేవలము క్రైస్తవులు కాదు, మనుషులందరి కొరకు. ఆదికాండంలో ఆదాము మొదలుకొని క్రీస్తు మొదటి రాకడ, క్రీస్తు యేసు వారి మొదటి రాకడ వరకు, క్రీస్తు మొదటి రాకడ నుండి మనము ప్రార్థన చేసే సమయం వరకు, క్రైస్తవులు ప్రార్థన చేసేంత వరకు, తరతరాలు క్రీస్తు రాకట, 2వ రాకట వరకు, ఈ భూమి నిలుచున్నంత వరకు మనుషులందరి కొరకు, ఇంకెవరు? రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞత స్తుతులను చెయ్యవలనని చెప్పట్లేదు. దిస్ ఇస్ మై ఆర్డర్ వేసింది, కమాండ్. చేయకపోతే శిక్ష. అంతే కదండి. ఇక్కడ 3 కనబడుతున్నాయండి. ఇక్కడ
విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు. ఈ 3 సందర్భాలు యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా మనం చదివాం. ఒకసారి గుర్తు చేసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఇది ఇలా ఉంచండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం అండి. యేసుక్రీస్తు వారు కూడా దేవునికి అంగీకరింపబడాలి అంటే శరీరధారి అయిన దినములలో రోదనం, మహారోదనం, కన్నీళ్లతోను తనను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇక్కడికి వచ్చేసరికి దేవుని పిల్లలారా, క్రైస్తవులకు దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు. మనుషులందరి కొరకు మనమే ప్రార్థన చేయాలి. మరి ఇంకెవరు ప్రార్థన వినడు. ఆరిన నేల మీద నేటికి 800 కోట్లకు పైచీలుగా ఉన్నారండి. ఆరిన నేల మీద. మరి వీరందరి కొరకు ఆయా ప్రాంతాలలో ఉన్న క్రైస్తవులు ఆయా ప్రాంతాల వారీగా ఎన్నుకొని ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనము చేసే బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవుడిది, క్రైస్తవురాలిది. చేస్తున్నాము మనం ప్రార్థన చేస్తున్నామండి. ఆలోచించండి. ఈరోజు క్రైస్తవులు అంటే దేవుని పిల్లలారా, లోకానికి గొప్పవారు కాకపోయినా, కనబడకపోయినా దేవుని దృష్టిలో మాత్రం గొప్పవారు అండి. ఈరోజు ప్రపంచంలో ఎత్తైన శిఖరాలంటే ఏ శిఖరాలంటే ఎవరెస్ట్ శిఖరాలు. వాటికంటే క్రైస్తవులు దేవుని దృష్టికి గొప్పవారిగా కనబడుతున్నారు. అలాంటి గొప్పవారి ప్రార్థన దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి? ప్రార్థన చేయమన్నాడు, బాగుంది. ప్రార్థన చేసే తీరి ఈరోజండి లెక్కలు, ఒక లెక్క చేయాలంటే ప్రతిదానికి ఒక సూత్రం ఉంటుంది కదండి. కాసాగు చేయాలన్నా, బాగారం చేయాలన్నా, ఇంకేంటండి ఏదేదో లెక్కలు ఉంటాయి. ప్రతిదానికి ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం పాటించకపోతే ఆ లెక్కలు కరెక్ట్గా మనకు సమాధానం రాదు. మరి దేవుడికి, ఆకాశం అందున్న దేవుడికి మనం ప్రార్థన చేయాలంటే కొన్ని నియమ నిబంధనలు, అంతే కదండి. ఈరోజు మన ప్రాంతంలో ఏదైనా చెడిపోయిందన్నా, ఎవరికైనా అధికారికి ఉత్తరం రాయాలన్నా శ్రీయుత గౌరవ నీలైన ఫలానా సో అండ్ సో, ఈ ఉత్తరం రాయడము 1వ తరగతిలోనే నేర్పిస్తారండి. అందుకే బొత్తిగా చదువు లేని వాళ్ళు కూడా ప్రార్థన చేయలేరండి. ఆలోచించండి. బొత్తిగా చదువు పరిజ్ఞానం లేని వారు దేవునికి ప్రార్థన చేయలేరు. అందుకే కనీసం తెలుగు స్పష్టంగా చదివి అర్థమయ్యే రీతి వచ్చేంతన్న వరకైనా పిల్లలకు చదువు నేర్పించాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీరెంత గొప్పవారు, మనం ఎంత గొప్పవారు అని పేతురు గారు రాసిన మొదటి పత్రిక, ఒకసారి బైబిల్ తెరిచి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అండి. అయితే మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి, క్రీస్తు వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణము అతిశయం, గుణాతిశయాలు ప్రచురం చేయడానికి
ఏర్పరచబడిన మనం. దేవుడు మనను ఏర్పరచుకున్నాడు. ఆయన తన దగ్గరికి పిలుచుకొని ఆకర్షించుకొని మనను ప్రత్యేకపరుచుకున్నాడు. ఎవరమాట మనము? ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నాము. పూజారులం. యాజకులు అంటే పూజారులు. రాజులం, సమూహం, ఇంకన్నిటికంటే పరిశుద్ధ జనం అన్నాడు. క్రైస్తవులు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు. గమనించండి. మరి ఎవరి కోసం ప్రార్థన చేయమన్నాడు? రాజుల కొరకు, అధికారుల కొరకు, ఇంకా మనుషులందరి కొరకు. మనం నోరు విప్పగానే మన కోసమే ప్రార్థన చేస్తామండి. నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా ఎద్దు బాగుండాలి, నా వ్యవసాయం బాగుండాలి. ఎంత కదండి ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన దేవుడు వినడండి. ఒక కొత్త కోణంలో ఈరోజు మనం ఆలోచించినట్లయితే, మనం చేసే మన గురించి చేసిన ప్రార్థన దేవుడు వినడు. మీరెవరండి చెప్పడానికి అంటున్నారా? నేను కాదండి చెప్పేది, స్వయాన యేసుక్రీస్తు వారే చెప్పిన మాటలు. ఈరోజు క్రైస్తవులకు ఏ పని చెప్తే ఆ పని చేయాలి, చెప్పిన దానినే చేయాలి తప్ప చెప్పని దాని గురించి మనం ఆలోచించకూడదు. ఇకపోతే ఈ మంచి సదుద్దేశం, ఈ మంచి కార్యక్రమం, ప్రార్థన చేయడం ఎప్పుడు ఆరంభమైంది తెలుసండి? ఆదికాండం. ప్రార్థన చేసేవారు ఈరోజు విన్న పాఠాన్ని నేర్చుకొని మీరు ప్రార్థన చేయాలండి. ఎక్సలెంట్ ప్రార్థన చేయాలి. మీరు సంఘం నుండి ప్రార్థన చేస్తే దేవుడు చెవులులా ఉద్భవించుకొని వింటాడు. మర్చిపోకండి. ఎప్పుడు కూడా మనము దేవుని సన్నిధికి వచ్చి అనాలోచనంగా ప్రార్థన చేయకూడదు. మన ప్రార్థన దేవుడు వినడానికి ఆసక్తి చూపాలి. ఆసక్తి. పిచ్చి పిచ్చిగా ప్రార్థన చేస్తే దేవుడు చెవులు మూచుకుంటాడండి. మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎన్నో దురాత్మ శక్తుల సమూహాలు ఉన్నాయి. ఆకాశ మండలపు దురాత్మ శక్తులను దాటి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎంత బలం ఉండాలని మన ప్రార్థన. క్రైస్తవుల ప్రార్థన, భూమి మీదున్న క్రైస్తవులు చేసే ప్రార్థన ఎంత బలం ఉండాలంటే, ఈరోజు చూడండి, ఒక రాకెట్ లాంచ్ చేశాడంటే సూది మొన అక్కడ మోపబడాలి. బ్లాస్ట్ కావాలంటే అలా మోపి బ్లాస్ట్ చేస్తున్నారు. టెక్నాలజీ వాడుతున్నారు. దేశాల మీద దేశాలు యుద్ధాలు, ప్రపంచంలో ఎక్కడో ఉంటాడు, అక్కడ స్విచ్ చేస్తే ఎక్కడో వెళ్ళి లొకేషన్ మ్యాప్ పెట్టి అక్కడ పేలాలంటే అక్కడ పేలుతుందండి. భూమి మీద మనుషులకు ఇంత టెక్నాలజీ ఉంటే క్రైస్తవులకు ఇంకా ఇంత టెక్నాలజీ ఉండాలండి. ఆయుధం, దేవుడు ఆయుధం ఇచ్చాడు మన చేతికి, తెలుసా? బాంబు ఇవ్వలేడు దేవుడు, కత్తి ఇయ్యలేడు దేవుడు, ఇంకేంటండి జంబి కత్తులు ఇయ్యలేడు. యూపీ, బీహార్, ఉత్తర భారతదేశం ఉన్నట మార్కెట్లో జంబి కత్తులు అమ్ముతున్నారట అండి. ప్రతి ఒక్కడు జంబి కత్తి తీసుకొని ఊరలో పెట్టుకొని దేనికి పొడుచుకొని చావడానిక. కానీ క్రైస్తవుడికి దేవుడు ఆయుధం ఇచ్చాడు. ఏ విధంగా తెలుసా? నోటి మాట. ఈ ఆయుధం ఎప్పుడు తప్పితే అప్పుడు ఉపయోగించకూడదు. పిస్తోల్ ఉందనుకోండి, ఊరికనే పేల్చేస్తామంటే కుదురుతుందా? అది పేల్చడానికి నేర్పరితనం ఉండాలి. కత్తి ఉందనుకోండి,
పురాణ కాలంలో రాజులు కత్తులతో యుద్ధం చేసేవారు. కత్తి దింపడం, కర్ర దింపడం వీరికి నేర్పుగా ఉండాలి. ఎదుటోడికి పొడుచుకుని పోయి వాడే కష్టం పొడుచుకుంటాడు. కనుక నేర్పరితనం ఉండాలి. మనకిచ్చాడు ఆయుధం. ఏ ఆయుధం తెలుసా? ప్రార్థన. దేవుని పిల్లలారా, ఈ సదుద్దేశం మంచి సదవకాశం ఎప్పుడు ప్రారంభమైందంటే చదవండి. ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనం. షేతుకు కుమారుడు పుట్టాడు. షేతు ఎన్నో కుమారుడు అంటే 3వ కుమారుడు. కానీ కయ్యను హేబేలును తీసేసి మొదటి సంతానంగా దేవుడు సంఖ్యలో చేర్చాడు. షేతు. ఆదాముకు షేతు, షేతుకు ఎనోషు. ఎనోషు పుట్టిన తర్వాత దేవుడికి భూమి మీద ఉన్న మనుషులు దేవుడితో మాట్లాడడం ఆరంభమైంది. ప్రార్థన అనగానే దేవుడితో మనం మాట్లాడుతున్నాము. సోది పెట్టద్దు సుమా దేవుడితో. ఇప్పుడు కలుపుతా పోతారు కదండి, వ్యవసాయంలో నాట్లేస్తారు, కలెక్టర్ వెళ్తారు. సోది ఉదయం ఆరంభించారంటే భోజనం చేసేంత వరకు ఆ సోది తెగదండి. మనుషులు మాట్లాడుకుంటే సోదులు మాట్లాడుతుంటారు. కానీ ఒక మనిషి క్రైస్తవుడు దేవుడితో మాట్లాడాలంటే అనాలోచనంగా మాట్లాడకూడదు. మత్తయి సువార్త ఎలా ప్రార్థన చేయబడుతున్నాడు? యేసుక్రీస్తు స్వయంగా నేర్పించిన ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి అండి. మరియు క్రైస్తవులారా, మీరు ప్రార్థన చేయనప్పుడు మొట్టమొదటిగా ఏమంటున్నాడు? వేషధారణలాగా ప్రార్థన చేయొద్దు. గుర్తుంచుకుందాం. నాకైనా క్రైస్తవులారా, మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ప్రార్థన చేయకూడదు. ఇక మనుష్యులకు కనబడాలని సమాజ మందిరములలో వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట శాస్త్రులకు, పరిసయ్యులకు, సదుకాయులకు వారికి ఇష్టం. ఈ రోజు కూడా ఉన్నారండి క్రైస్తవులు కూడా. శాస్త్రులకు సంబంధించిన వారు ఉన్నారు, పరిసయ్యులకు సంబంధించిన వారు ఉన్నారు, సదుకాయులకు సంబంధించిన వారు ఉన్నారు. కానీ క్రైస్తవులకు ఆ ప్రార్థన తగదు. మూలలో కొండ నిలబడతారు. సమాజ మందిరం అంటే ఎక్కడైతే జనారణ్యం ఉంటుందో అక్కడ మైక్ ఇచ్చారనుకోండి, మైకుని ఇరగదీస్తారండి. ఇప్పుడు సమాధి కార్యక్రమం చేసేటప్పుడు అండి భయంకరమైన ప్రార్థనలు చేస్తారండి. ప్రార్థన చేసేటప్పుడు కూడా అండి సమయం సందర్భాన్ని పాటించాలి. ఇప్పుడు చూడండి, ఆహారం తినేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ముందే చెప్తాడు స్వీట్ అండ్ షార్ట్. ఎందుకు? భోజనం ఉంటుంది ఇక్కడ. ఈడ ప్రార్థన చేస్తే 10-15 నిమిషాలు చేసేది అనుకోండి, ఈ ఆహారం ఆగిపోతుంది, ఈ కడుపులు ఎలుకలు పెద్దగా ఉంటాయి. అందుకనే ప్రార్థన ఎవరైతే చేస్తారో దైవజనులారా, మీకు ఒక నమస్కారం చెప్పి పెడుతున్నాం ఏంటంటే షార్ట్ అండ్ స్వీట్, స్వీట్ అండ్ షార్ట్, 2 ముక్కలు ముగించాలి. దేవా, ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు. క్రీస్తు వారి పేరటి ప్రార్థనకి సమర్పించుతున్నాం తండ్రి. ఆమె అంతే అయిపోయింది. ఎక్కడో ఎత్తుతాడండి, ఎప్పుడు ఎత్తాడా తెలియదండి. బాధపడవచ్చు, బాధపడకండి. బాధపడితేనే బోధపడతారు. చదవండి. సమాజ మందిరంలోను వీధుల మూలలోను
నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న మన తండ్రికి మనం ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన? తిమోతికి రాసిన 2 పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం 3వ వచనం చదువుకున్నా కదా. మనుషులందరి కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే రహస్యంగా వెళ్ళాలి. నీ గదిలోకి వెళ్ళు, తలుపు వేసుకోను, రహస్యమందున్న తండ్రికి లోపల ప్రార్థన చేయి. నీ సౌండ్ బయటకు రాకూడదు. ఇంకేమంటారు చూడండి. నీ రహస్యమందున్న మన తండ్రి చూచి ప్రార్థన చేయనప్పుడు అప్పుడు రహస్యమందున్న చూచి నీ తండ్రి, నా తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు. మరి మీరు ప్రార్థన చేయనప్పుడు ఏమంటున్నాడు? అన్యజనుల వలె, దేవుడు తెలియని వారు, క్రీస్తుని ఎరగని వారు. ఆ రోజు క్రీస్తుని ఎరగని వారు అన్య జనులంటే ఎవరో తెలుసండి? ఒక మట్టుకు ఇశ్రాయేల్ అని చెప్పొచ్చండి. ఈరోజు క్రీస్తును ఎరగనప్పుడు మనం కూడా అన్య జనులమే. అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు ఏమన్నా వచింపవద్దు. విస్తరించి అసలు మాట్లాడకూడదు. గంటలు గంటలు అంటే ఈరోజు గొలుసు ప్రార్థన అంట, చైన్ ప్రేయర్స్. ఎక్కడుంది? ఇలా అన్న బాధనే మమ్మల్ని తిట్టేస్తున్నారు అంటున్నారు. మరి వాక్యం ఎక్కడ ఉందా? గొలుసు ప్రార్థన, చైన్ ప్రార్థన చూపించండి. మీ కాళ్ళ మీద పడి పాదాభివందనం చేస్తాను. మరి లేనప్పుడు ఎందుకు పాటిస్తున్నారు? చెయ్యబడది చెయ్యి, వద్దని విడిచిపెట్టు. ఇంకేమంటున్నాడు? విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు కానీ అంత ఫాల్తు. భూమి మీదనండి పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఏదైనా వినతి పత్రం పట్టుకొని, వినతి పత్రం అంత పత్రంలోనే ఉంటుంది. మరలా వీళ్ళ పక్కనంతా చదివితే ఏమంటారంటే, వద్దునైనా రాసేవి కదా, మేము చూసుకుంటాంలేండి, వెళ్ళండి. ఒక ఎంఆర్ఓ ఆఫీసర్ అనుకోండి, వెళ్తాం, వినతి పత్రమే, ఎక్కడికైనా వినతి పత్రమే. అయ్యా అని వినతి పత్రం పెట్టుకోవాలి. విచ్చి రిసీవ్డ్ మీ పత్రం అనేది ఒకటి సంతకం చేసుకొని వచ్చినవే మన పని. ఏం మాట్లాడకూడదు. అయ్యా 2 నిమిషాలు మాట్లాడతాను, నోడండి సమయం లేదు ప్లీజ్, వినతి పత్రం ఇచ్చారు కదా మీరు చూసుకుంటారు, వెళ్ళండి. భూమి మీద ఒక ఆఫీసర్తో, ఒక అధికారితో మాట్లాడలేని మనము గంటలు గంటలు దేవుడితో మాట్లాడాడు. దేవుడికి పని పాట లేదనుకుంటున్నారా? నీ నోరి నొప్పి, ఆయాసపడతావు, నీ బలమంతా వెళ్ళిపోతుంది. ఇక కన్నీళ్ళు కారుస్తారండి. ఎందుకు కన్నీళ్ళు? దేనికి కన్నీళ్ళు కారుస్తారు? ఇక్కడ మాట్లాడా? ఇక మనం అదే మత్తయి వార్త ఇందాకనే చెప్పానే, మన గురించి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోకూడదు. చేసుకుంటే దేవుడు వినడు. మత్తయి వార్త 6వ అధ్యాయం 25వ వచనం రండి. 6వ అధ్యాయం 26వ వచనం. 25 నుంచి అండి. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును కూడా చేయనను, ఏమి ధరించుకుందామని మీ దేహమును కూడా చేయనను చింతింపకండి. చెప్తున్నాడు చూడండి. ఆ తర్వాత ఆహారము కంటే ప్రాణమును,
వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి వింతకు కోయవు, కొట్టలు కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి, మన పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మనమట వాటికంటే బహుశ్రేష్ఠులు కాదా? శ్రేష్ఠులమే. వస్త్రములు గూర్చి మీరు చింతింపకండి. అడవి పువ్వులు ఎలాగో వెలుగుచున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు, ఒడగవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గట్టిని దేవుడు ఇలాగూ అలంకరించేలా విశ్వాసులు అన్నాడా? దేవుడు మనకి ఇచ్చిన అవార్డు ఏంటంటే అల్ప విశ్వాసులారా. ఎవరికి వర్తిస్తుంది అల్ప విశ్వాసం? తన గూర్చి తాను దేవుడికి మొరపెట్టినప్పుడే. అల్ప విశ్వాసులారా, మీకు మరి నిత్యముగా వస్త్రము ధరింపచేయను కదా, కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని చింతింపకండి. దేవుడు తెలియని వారు, క్రైస్తవులు కాని వారు, క్రీస్తు రక్తంలో కడగబడని వారు వీటన్నిటి విషయమే విచారించుదురు. మనము ప్రత్యేకింపబడిన వారు, మనము ప్రత్యేక జనం. ఆ తర్వాత ఇవన్నీ నన్ను అడగలు చేసుకు పెడతారండి. ఇవన్నీ మనము అడగకముందే ఇవన్నీ మనకు కావాలని మన పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు. ఇంకా దేవుడు గుర్తు చేస్తామా? ఎన్నిసార్లు గుర్తు చేస్తామండి? రోజుకు 100 సార్లు. నెలకండి 300 సార్లు. 30 రోజులు ప్లస్ 100 ఎన్నండి? 3000 సార్లు. ఇక సంవత్సరానికి వస్తే ఈ దేవుడు బాధపడతాడా, సంతోషపడతాడా చెప్పండి? ఒకవేళ మరలా మనం వీటి గురించి అడిగితే ఇక మరి వాక్యం తప్పు కావాలి. వాక్యం తప్పుడా, మనం తప్పుడా? అడిగేవారి తప్పుడండి. మీరు అడుగుతున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ దేవుడికి తెలుసండి. ఆ తర్వాత ఇంకేమన్నా చూడండి, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట పెడకండి, అప్పుడన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకండి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటిదే. ఫెయిల్యూర్ అయిపోతామండి నిజంగా దేవుడు. ఒకటే చెప్పాడు, నాన్న నా నీతిని, నా రాజ్యమును మీరు వెతకండి. పనులు చేసుకుంటున్నాం కదండి, మరి పనులు చేసుకుంటే ఆహారం మనకు కొడతారు, వస్త్రాలు కొడతారు. సోమని పోతుకు అవసరము దేవుడి మీద ఆధారపడతాడు. దేవా నేను ఏం పని చేయట్లేదు, నీవే నాకు దిక్కు అంటాడు. పని చేసిన వాడికి ఆలోచించండి. పౌలంతటి ముఖ్య ప్రసంగికుడు తన చేతులతో డేరాలు కొట్టుకుంటూ పోషించబడ్డాడో లేదో చెప్పండి. ఒకటేనండి, మా గురించి ప్రార్థన చేయండి, మా గురించి ప్రార్థన చేయండి, మా గురించి ప్రార్థన. చాలా చోట్ల ఉంటుందని మా గురించి ప్రార్థన చేయండి అంటే ఎలా అర్థం చేసుకుందండి ఈ సమాజం? ఆకలి కొరక, వస్త్రాల కొరక, నీతి కొరక లేదండి. మేము చేసే సువార్త ప్రయాణాల కోసం, మేము చేసే దేవుడి పని నిమిత్తం మీరు దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించుతూ అడగండి తప్ప మాకు ఆహారం కావాలి, మా కడుపు నిండాలని, మాకు వస్త్రాలు కావాలి, మాకు కావాలని, ఇది కావాలని, అది కావాలని, మా తరపున దేవుడికి వర్తస్సు పలకని ఎక్కడ కూడా వ్రాయబడలేదండి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించి ఇలా చేస్తే దేవుడికి మనము మంచివాడిని కనబడతామా, చెడ్డతరమా అన్నాడు.
అల్ప విశ్వాసులారా అన్నాడు, దుష్ట సంబంధులారా అన్నాడు. మొట్టమొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, వాటితో పాటు ఇవన్నీ మీకు ఏమి కావాలో మీ తండ్రికి తెలుసు అని అన్నాడు. మీకు అక్కరగా ఏమున్నాయో దేవుడికి తెలుసట. మరి మరలా అడగడము ఎందుకంటే ఫ్రీగా ఉంది కదా. ఫోన్ మాట్లాడితే రోజు చూడండి 3 నెలలకు అయిందండి 1000-1200 ఛార్జ్ పడుతుంది కదా. ఒకప్పుడు ఏంటంటే నిమిషానికి ₹90. అందుకే చిన్న మిస్కాల్ ఇచ్చి కట్ చేసేవారు. ఈరోజు 3 నెలలకైనా రీఛార్జ్ చేశాను, నువ్వెంత మాట్లాడదంట చెవులలోకి వెళ్ళి నెత్తులు కాడుతుందండి. మాట్లాడుతూ గంటలు 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 చెప్పిందే చెప్పి వాడితే వాడే. అంటే దేవుడు అదే కోణంలో చూస్తుందండి ఈ క్రైస్తవ సమాజం. తప్పు కదండి, తప్పు కదండి. మరి ఆ ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎవరైనా నియమ నిబంధనలు పాటిస్తారండి. కొందరు ఏమంటారంటే యేసయ్యా నీకు స్తోత్రం అంటారు. ఎత్తుడికి దేవా తండ్రి అని అన్నారండి, యేసయ్యా నీకు వందనములు అని అంటారు. ఆ వందనాలు చెప్తే మరి యేసయ్యకి వెళ్ళిపోతున్నాయి. మరి చెప్పండి, మరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నీ క్రిస్టియన్ అంటే? నేను సీనియర్ సిటిజన్ అంటారు. దేంట్లో? క్రైస్తవంలో. వెరీ గుడ్. ప్రార్థన చేయండి అంటే యేసయ్యా నీకు స్తోత్రం అంటారు. అలా చేయొచ్చండి. ఎన్నిసార్లు నేర్పించానండి ప్రార్థన. మన వాళ్ళు కూడా అదే పాట పాడతారండి. బాధపడకండి, చెప్పాలి కదా, సందర్భం వచ్చినప్పుడు చెప్పాలి కదా. ఏ ప్రార్థన చేయాలి, ఎలా చేయాలి? కొలసీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. కొలసీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం అండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనము జాగ్రత్తగా చదివితే, చదవండి. క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి నేను విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము. అంతేనా? ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే పౌలు గారు కొలసి పట్టణంలో ఉన్న సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన, మొదటి వచనం చదువుతున్న చూడు, సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. 4వ వచనం ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము. మరి యేసుక్రీస్తు 3 లోకాల చక్రవర్తి, కానీ ఆయనకు మనం వందనాలు స్తోత్రాలు చెప్పకూడదండి. మనం ఏది చెప్పినా తండ్రికే చెప్పాలి, కానీ క్రీస్తు వారి పేరట. ఈరోజు కలెక్టర్ గారికి ఒక ఉత్తరాలు రాస్తే ఎక్కడి నుండి రాయాలి? వాయా గ్రామం నుండి గ్రామ సర్పంచ్, మండలాధికారి, ఆ తర్వాత జిల్లాధికారి, కలెక్టర్ గారికి ఉత్తరాన్ని రాయాలంటే వీళ్ళందరూ వాయా రావాలి. సీసీ పెడతారండి. వీళ్ళ నుండి వీడికి వచ్చింది, వీళ్ళ నుంచి వీళ్ళకి వచ్చింది, వీళ్ళ నుంచి ఇక్కడికి వచ్చింది. కానీ దేవుడు అంతా వయాలు మనకు పెట్టలేడండి. నువ్వు ఏది ప్రార్థన చేసినా, నువ్వు ఏది కృతజ్ఞత స్తుతులు చెల్లించినా, నువ్వేది దేవుడికి చెప్పాలనుకున్నా క్రీస్తు యేసు వారి పేరటనే చెప్పాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, అదే పత్రిక 3వ అధ్యాయం చూడండి, 17వ వచనం.
3వ అధ్యాయము 17వ వచనం. మరియు మాట చేత కానీ క్రియ పని చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి అన్నాడు. సమస్తమును ఆయన పేరట చెయ్యాలి. ఎంత చక్కగా వ్రాయబడిందండి. మొట్టమొదట తండ్రి మీకు వందనములు, ఆ తర్వాత ఏదేది ప్రార్థన చేస్తావో మధ్యలో యేసు క్రీస్తు అన్న మాట మనం ఉచ్చరింపకూడదు. మొదట తండ్రి, ఆ తర్వాత ఏమేమి ప్రార్థన చేస్తావో ఏమేమి విన్నపములు చెప్పుకుంటావో అన్ని చెప్పిన తర్వాత వీటన్నిటినీ క్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి అడిగి వేడుకుంటున్నామంటావా, సమర్పించుచున్నామంటావా? ఏదైనా ముందు తండ్రి, ఆ తర్వాత విన్నపములు, తర్వాత క్రీస్తు పేరట ఈ విన్నపము, ఈ ప్రార్థన మీకు అడిగి వేడుకుంటున్నాం తండ్రి అనండి. అప్పుడు చెల్లుతుంది దేవుడికి. ఆ ప్రార్థన కూడా మన గురించి చెప్తే చెల్లదండి. మన గురించి కాదు, క్రైస్తవులు చేసే ప్రార్థన మన గురించి మనం చేసుకుంటే చెల్లదు దేవుడి దృష్టిలో. ఎందుకంటే మనకు ఏదైతే అక్కరగా ఉండవో దేవుడికి తెలుసు, మరలా జ్ఞాపకం చేసే అవసరం లేదు. కానీ దేవుడికి ఒక ఆయుధం ఇచ్చాడు, క్రైస్తవులకు ఒక ఆయుధం ఇచ్చాడు. మీరు మనుషులందరూ కొరకు ప్రార్థన చేయాలి. దేనికి? దేవా వారికి ఆహారం లేదు, ఆహారం ఇయ్యు. దేవా వారికి దుస్తులు లేవు, దుస్తులు ఇలా. ఎంత తొందరగా వారు మీ ఆకర్షణలోకి రావాలి. భూమి మీద ఒక్కడును నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. కనుక వారందరూ మీరు మిమ్మల్ని విశ్వసించాలి. సుపరిపాలన పరిపాలించాలి. వారికి ఇచ్చిన బాధ్యతలను గుర్తు చేయాలి. పరిపాలనలో ఏమొస్తుందంటే అందరికీ న్యాయమైన పరిపాలన చేయాలి. పేదవాడిని పేదవాడిగా ఉంచద్దు, ధనికుడిని ధనికునిగా ఉంచద్దు. ధనికుడు పేదవాడికి పెట్టాలి, ధనికుడు మనల్ని దోచుకోకూడదు. ఈరోజు ప్రపంచం అంతా జరుగుతుందండి. దేవా, ప్రతి ఒక్కటి మీ సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. అలానే మనం పగ తెచ్చుకునే అధికారం మనకు లేదండి. జస్ట్ దేవుడికి విన్నవించుకోవాలంతే. ఎర్ర సముద్రం వచ్చింది కదండి, ఐగుప్తీయులు తరుముతున్నారు ఇశ్రాయేలీయులు. మోషే గారికి ఇశ్రాయేలు భయపడి మోషే గారిని భయపెట్టారండి. దేవా, ఏంటి నా వైపు చూస్తుంది, కర్ర మీద చూపు అంతే. ఏమైందంటే సముద్రం 2 పాయలైపోయింది. అవి సూచక క్రియలు. ఇప్పుడు సూచక క్రియలతో మనం ఏం చేయము కూడా. ఒకటే, మనుషులందరూ జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, ఈరోజు ఎలా ఉంటున్నారు మనుషులందరూ? ఎలా తిరుగుతున్నారు? మీకు విరోధంగా బ్రతుకుతున్నారు? జ్ఞాపకం చేసుకోండి. ఒక అధికారి ఎలా తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడా, లేకపోతే బాధ్యతతో న్యాయంగా యథార్థత చేస్తున్నాడా? ఒకవేళ దుర్వినియోగం చేసుకుంటే, దేవా దుర్వినియోగం చేస్తున్న తండ్రి మీరు చూసుకోండి. దేవుడికి బాహాటంగా అప్పచెప్పడమే మన పని. దేవుడు చూసుకుంటాడు అంతే. ఇంకొక మాట చూస్తారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరిగా, ఒక ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎలా ప్రార్థన చేయమన్నాడు కొలస్సీలో చెప్పాడు కదండి. మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ సమస్తము క్రీస్తు పేరట తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞత స్తుతులా. ఏది అర్పించినా అలానే అర్పించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం అండి. 5వ అధ్యాయము 20వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి
ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. దేవా, మంచి గాలి ఉంటుందండి, చల్ల గాలి. అమ్మాయ అనుకుంటాం, దేవా ఈ చల్ల గాలి మీరు మాకు ప్రసాదించినందుకు క్రీస్తు యేసు వారి పేరట మీకు కృతజ్ఞత స్తుతులు తండ్రి. ఈ ఆహారం మీరు మాకు ఇచ్చారు తండ్రి, ఆహారం ఇచ్చినందుకు మీకు వందనములు తండ్రి, క్రీస్తు యేసు వారి పేరట. అంతేనా? లేకపోతే దేవా ఏదైనా మా అవసరాలు మీరు తీర్చారు, మీకు క్రీస్తు యేసు వారి పేరట వందనములు తండ్రి. అడగక మునిపే అన్నాడు, అడగక మునిపే. మరలా మనం అడిగితే దేవుడిస్తే దానికి ఏమైనా విలువ ఉంటుందండి? అడగక మునిపే ఇచ్చేవాడే తండ్రి. ఈరోజు పిల్లలు చూడండి, వారు అడగరండి, వారి హావభావాలు మనం అర్థం చేసుకుంటాం. ఈరోజు ఏంటి వీడు ఏదో అనిపిస్తుంది, వీడి మనసులో ఏముంది అని తల్లిదండ్రులు వారి మనసులోకి వెళ్ళి చూస్తారు. వీడికి ఇది తినబుద్ధి అవుతుంది కనుక ఇలా అంటున్నాడు. పిల్లలకు తెలియకుండానే తల్లిని తీసుకొచ్చి సర్ప్రైజ్ ఇస్తారండి. వాడెంత సంతోషపడి తింటాడండి. అది డ్రెస్ కావచ్చు, అది ఆడుకునే పరికరం కావచ్చు, తినే తిండి కావచ్చు. దేవుడు మనను సర్ప్రైజ్ చేస్తాడు. దేవుడు సర్ప్రైజ్ చేసేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఒక 9 పురుగు ఉంటుంది దేనికి? అది లేదు దేవా, ఇది లేదు దేవా, అది తక్కువ ఉంది దేవా, ఇది తక్కువ ఉంది దేవా. భూమి మీదకి వచ్చిన దేనికి? అడుక్కునే బిచ్చగాళ్ళగా అడుక్కుంటారంటే మనం బిచ్చగాళ్ళవా? అడుక్కొని తింటావా? అడుక్కొని తీసుకునే వాళ్ళము మనం ఎంత గొప్ప వాళ్ళం. అడగక మునిపే ఇచ్చేవాడు మన తండ్రి. అంత గొప్ప స్థానంలో ఉండాలండి ప్రియులారా. నేనైతే ఇదే కోరుకుంటానండి, మీరేం కోరుకుంటారో తెలియదు కానీ. ప్రియులారా, ఆలోచించండి. సమస్తము ఏ ప్రార్థన చేసినా క్రీస్తు వారి పేరట దేవుడికి సమర్పించండి. అందుకే ఎందుకు మరీ నేను చెప్తానంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు నేను ఆలోచిస్తాను. నేను ఆమె అనండి. కొందరు ప్రార్థన బాధపడకండి. మీరు సరిగ్గా ప్రార్థన చేస్తే నేను ఆమె అంటే, దేవా నేను కూడా అంగీకరిస్తాను నీ ప్రార్థన అని అంటారు. మీరు తప్పుగా ప్రార్థన చేస్తే నేను అంగీకరించానండి. నేనెందుకు శిక్షలు వెళ్ళాలి? కనుక ప్రార్థన చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. విస్తరించి మాట్లాడకండి, దేవుడికి నచ్చదు. ఇకపోతే ఇంకొక కొంత సమయం ఉంది. యోహాను సువార్త యేసుక్రీస్తు వారు కూడానండి ప్రార్థన చేశాడు. ఎవరి గురించి చేశాడు? యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనం. నేను వారి కొరకు అనగా ఎవరి కొరకు? దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన 12 మందిని ఏర్పరచుకున్నాడండి శిష్యులు. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. లోకం కొరకు నేను ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. అప్పటికి సంపూర్తి కాలేదు, సర్వ సత్యంలోకి రాలేదు. యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన కూడా దేవుడు యేసుక్రీస్తు వారికి అనుగ్రహించిన వారి కొరకే ప్రార్థన చేశాడు. నేను లోకం గురించి ప్రార్థన చేయట్లేదు అన్నాడు. లోకం కొరకు ప్రార్థన చేయడం కాదు, లోకం కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రతి భాష, ప్రతి జనంలోనూ ప్రతి ఒక్కరి కొరకు తన రక్తాన్ని చిందించాడండి యేసుక్రీస్తు వారు. ఇక క్రైస్తవుల దగ్గరకు వచ్చేసరికి, నాన్న మీరు మాత్రం ప్రతి ఒక్కరి కొరకు మీరు ప్రార్థన చేయాలి. మీరు చెప్తేనే నా తండ్రి, మీ తండ్రి వింటాడు. క్రైస్తవులు అంటే ఏమనుకుంటున్నారు?
చాలా మంది గొర్రెలని అంటున్నారు. గొర్రెల అసలు గొర్రె విలువ నీకు తెలుసా? గొర్రె సాధు జంతువు, తన యజమానుడిని నమ్ముతుంది. గొర్రె కషాయవాడిని నమ్ముతుంది అంటున్నాడు. అంటే యజమానుడు కషాయవాడా? ఆలోచించండి, తప్పుడు సామెత. గొర్రె కషాయవాడిని నమ్మదు, తన యజమానుని నమ్ముతుంది. గొర్రె తన కాపలాదారుని నమ్ముతుంది. ఇన్ని రోజులు నాకు తిండి పెట్టాడు, ఇప్పుడు నన్ను కోసుకొని తింటాడట, తల వంచి ప్రారంభిస్తుంది. తిండి పెట్టినాడు కషాయుడు అవుతాడంటే, కాపలాదారుడు కషాయుడు అవుతాడంటే, వారి బాబును చూసుకునేవాడు కషాయుడు అవుతాడంటే. ఏం మాట్లాడుతుందని సమాజం? గొర్రె కషాయుని నమ్మినట్టు మనం ఇన్ని నమ్మేశాం. నువ్వు నమ్మేసేవచ్చు, వాడు కషాయి వాడవచ్చు, కానీ గొర్రెను మేపిన వాడు కషాయ కాదు. యేసుక్రీస్తు వారు గొర్రెలకు మంచి కాపరి, ప్రాణాన్ని పెట్టాడు, ప్రాణాలను తీయడు. ఆ మాట ఎక్కడికి వస్తుందో తెలుసండి? ఆంతర్యంలోకి వెళ్ళండి, లోకంలోకి వెళ్ళి ఆలోచించండి. ఎప్పుడు కూడా గొర్రెల కాపరి, గొర్రెల యజమానుడు కషాయి వాడు కాడు, మంచివాడు. గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా నిలబడుతుంది. గొర్రెల వేర మేము, నీవు తోడేలు, అంతే కదా, ఒప్పుకున్నట్టే కాదు. మనం గొర్రెలు పిల్తోడు. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి, క్రైస్తవుడి ప్రార్థన దేవుడు వింటాడు. అందుకనే ప్రార్థించమని ప్రార్థన ఆయుధాన్ని ఇచ్చాడు మన నోట. ఈ ఆయుధాన్ని ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించకూడదు. కేవలం మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ఉపయోగించే ఆయుధం ప్రార్థన. తెలుసా అండి ఎవరికైనా? బైబిల్ ఉంది కదండి చేతిలో. ఆలోచించారా? ఇలా ఆలోచించక ఆ కత్తిని మనమే కొనసాగుకుంటున్నాం, ఇలా పొడి చేసుకుంటున్నాం. అందుకే మీరు ఏది పొందుకోరు అని అన్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, బైబిల్ చదవండి. బైబిల్ని అనాలోచితంగా అపార్థం చేసుకోకూడదు. ప్రతిని నాకే మలించుకోకూడదు. ప్రతి మాట మనకి వర్తిస్తుందని అనుకోకూడదు. అందరికీ వర్తిస్తుంది మాటలు. మనకి ఏది అక్కరగా ఉండవో భూమి మీద అన్ని దేవుడికి తెలుసు. మరణ వాటి గురించి జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. ఒక మంచి ఆధిక్యత దేవుడు క్రైస్తవులకు ఇచ్చాడు, ప్రార్థన ఆయుధం. ఆదికాండం ఒక మాట చూడండి, ఆదికాండం 24వ అధ్యాయము, ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనం అండి. ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. ఏకేళ్ళున్నావు నువ్వు రాజు అయితే ఎవడికి గొప్ప? నువ్వు రాజు అయితే ఎవడికి గొప్ప? అతడెవరో నీ దగ్గరకు వచ్చినవాడు నా మనుష్యుడు, దైవజనుడు, నా స్నేహితుడు. అతన్ని పట్టుకొని అతని భార్యను నీ నగరికి తెప్పించుకుంటావా? నీకెన్ని గుండెలు అభిమేలకు. ఆ మనిషిని భార్యని తిరిగి అతనికి అప్పగించి అతడు ప్రవక్త. అతడు ప్రవక్త. ఏమనుకుంటున్నావు? అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. నువ్వు రాజు అయినా నీ కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు రాజు అయితే ప్రజలకు రాజు,
నీ కొరకు ప్రార్థన చేసే అధికారము నా పిల్లలకి ఇచ్చాను నేను. ఆ రోజు అబ్రహాం అయితే ఈ రోజు క్రైస్తవులు. ఓటర్లే దేవుళ్ళని అనుకోవద్దు. దేవుడు రాజ్య సింహాసనం మీద ఎవరిని కూర్చుండబెట్టునో, ఎవరికి అధికారం ఇవ్వాలనుకుంటాడో వారికే ఇస్తాడు. ఇది క్రైస్తవులకు పరిశోధన కాలం. క్రైస్తవుడు నిలదొక్కుంటాడా, పారిపోతాడా? గట్టు కాలం క్రైస్తవులది. నిలదొక్కుంటామా? లేకపోతే ఏంటి, ఒక పథకం తెచ్చారు. దేవుడు పిల్లలారా, మనుష్యుల ముందు యేసుక్రీస్తును ఒప్పుకుంటేనే యేసుక్రీస్తు మనను తండ్రి యొక్క ఒప్పుకుంటాడు. నూతలు కదా, మర్చిపోకండి. ఏదొచ్చినా, ఎంత ప్రళయం వచ్చినా, చావు మీదకి వచ్చినా క్రీస్తే. మేము క్రైస్తవులమే. ఏమంటున్నాడు? అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అప్పుడే నీవు బ్రతికి బట్ట కడతావు. రాజు, అధికారులారా, రాజులారా, మంత్రులారా, పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో కూర్చున్న వారలారా, మీ కొరకు క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు. అందుకే మీరు ఈరోజు సుపరిపాలన ఇవ్వండి. ఈరోజు మీరు, మీ కుటుంబాలు స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉన్నారు అంటే దానికి కారకులు క్రైస్తవుళ్ళు. దేవా, మా ప్రధానమంత్రిని దీవించండి దేవా, మా ముఖ్యమంత్రిని దీవించండి దేవా, మా ఎమ్మెల్యే గారిని దీవించండి దేవా, మా గ్రామ సర్పంచ్ని దీవించండి దేవా, వారి జ్ఞాపకం చేసుకోండి దేవా, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి దేవా. క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థన ఆయుధము వారి కోసం ఇచ్చాడు, మన కోసం కాదు. కానీ మనం ఏం చేస్తున్నామండి? మన కోసం వాడుకుంటున్నాం, ఏం పొందట్లేదు. ఇది సస్పెన్స్ అంటే సీక్రెట్. కనుక అభివేలికి ఏం చేయడం? చచ్చిన వాడు వెలైపోయాడు నీ మాట అనేసరికి. ఆ రోజు అబ్రహాము అభిమేలు దృష్టికి ఎలా కనబడ్డాడు తెలుసా? ఈ యాత్రికుడు అండి, నా దేశానికి వచ్చాడండి, పొట్ట చేత పరుచుకొని వచ్చాడండి, ఈయన ఎంతండి, ఈయన భార్య నగరం తీసుకెళ్ళి నా భార్య నేను చేసుకుంటానని అనుకున్నాడు. కానీ అక్కడ వచ్చిన వారు కూడా తెలుసా? ప్రవక్త. బిడ్డ, నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పటి నువ్వు బ్రతికి బట్ట కడతావు. కనుక ప్రేమైన దేవుడి పిల్లరా, మన విలువను మనమే కాపాడుకోవాలండి. ఎవరు పడితే వారు ప్రార్థన చేయండి, చేదు సుమ. ఎవరు పడితే వారు ప్రార్థన చేయండి, ఎవరి గురించి మనం చేయకూడదు. ఎక్కడ నిలబడి అక్కడ ప్రార్థన చేయకూడదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏమన్నాడు? నీ రహస్యమందున నీ రూముకు వెళ్ళు, నీ గదికి వెళ్ళు, తలుపు వేసుకో, రహస్యంగా ప్రార్థన చేయి. దేవా, మా ఊరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, మా ఊరు అధికారులను జ్ఞాపకం చేసుకోండి. దేవా, మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా పట్టణ అధికారులను జ్ఞాపకం చేసుకోండి, మంత్రులను జ్ఞాపకం చేసుకోండి, ఎమ్మెల్యేలు జ్ఞాపకం చేసుకోండి, ఎంపీలను జ్ఞాపకం చేసుకోండి, ముఖ్యమంత్రులు జ్ఞాపకం చేసుకోండి, ప్రధానమంత్రి గారిని జ్ఞాపకం చేసుకోండి. అలా ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు. బజార్లోకి వెళ్ళి మైకులు పెట్టుకొని కాకి గొంతు వేసుకొని ఉడలేదా? అది దేవుడికి అసహ్యం. ప్రార్థనలు చెరిపేస్తున్నారండి ఈరోజు. మంచి అవకాశాన్ని చేతులారా జారగొట్టుకుంటున్నామండి. జారగొట్టుకోకూడదు, జాగ్రత్త. దేవుడితో మాట్లాడేటప్పుడు నువ్వు మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు.
దేవుని సన్నిధిలో మాట్లాడేటప్పుడు అనాలోచనగా మాట్లాడకూడదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇప్పుడు చదవండి తిమోతికి రాసిన పత్రిక పాఠ్యాంశం 2వ అధ్యాయం 1వ వచనం. తిమోతికి రాసిన 3 పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. మనము సంపూర్ణ భక్తియు మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజులందరి కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞత స్తుతులను చెయ్యవలని హెచ్చరించుచున్నాను. దిస్ ఇస్ ఆర్డర్ అన్నాడు. మై ఆర్డర్, దిస్ ఇస్ కమాండ్. ప్రతి ఒక్కరు దీనిని ఉల్లంఘించకూడదు. ఇది ఒక చట్టం, యూనివర్సల్ చట్టం. ఇది దేవుని చట్టం. కింది చదవండి ఇప్పుడు. ఇది మంచిదియు, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆ తర్వాత ఇప్పుడు చదవండి, మన బల్బులు వేలిపోతాయి. ఆయన మనుషులందరూ రక్షణలోకి రావాలి. ఇదే ప్రార్థన. రాజా అని అన్నాడు కైసర్ దగ్గరికి వెళ్ళి. అగ్రిప్ప రాజును క్రైస్తవులుగా మార్చాలని చూసేసుకున్నాడు. ఎవరు? పౌలు గారు. కొడితే పెద్ద తలకాయన కొట్టాల. ఏంటి నన్ను ఎంత సులభంగా క్రైస్తవుడుగా మార్చాలని చూస్తున్నావు పౌలు? అర్థమైపోయింది అగ్రిప్ప రాజుకు. ఎందుకో తెలుసా ప్రార్థన చేయమన్నాడు? అధికారుల కొరకు, మనుషులందరి కొరకు, రాజుల కొరకు ఎందుకు ప్రార్థన చేయమన్నాడు తెలుసా? కింది చదవండి. మనుషులందరూ రక్షణ పొందాలి, రక్షణలోకి రావాలి. ఆ తర్వాత ఏం చేయమన్నాడు? సత్యమును గూర్చిన, వాక్యమును గూర్చిన, క్రీస్తును గూర్చిన, దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం ఉండవలనని ఇచ్చయించుతున్నాడు దేవుడు. ఇది ప్రార్థన ఆయుధం దేవుడు మన నోట్లో పెట్టాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేస్తే దానికి తిరుగుండకూడదు. అంతే, తిరుగుండకూడదు. కొందరు అంటారే, వీడికి నోట్లే పుట్టుమచ్చలు ఉన్నాయండి, వీటితోటి మాట్లాడబడద్దని అంటారు. నాకు కూడా ఉన్నాయి, నాకేమైనా అవుతుంది. మా పెద్దక్క కూడా ఉందండి. అవన్నీ మూఢనమ్మకాలు. క్రైస్తవుడు ప్రార్థన చేశాడా తిరుగుండకూడదంతే. ఏమంట చేయమన్నాడు? ఆ పరిధిలోనే చేయాలి ప్రార్థన. ఆ పరిధిని దాటిపోకూడదు సుమా. మనకొక పరిధి ఇచ్చారు. పరిధి ఏంటి? పరిధి దేవా వారందరూ రక్షణలోకి రావాలి. ఇక రక్షణలోకి వచ్చారా, ఆ తర్వాత సత్యంలో వచ్చిన అనుభవ జ్ఞానం పొందాలి. ఇక అందరూ రక్షణలోకి వస్తే ప్రతి ఒక్కరికి సాక్షాత్తంగా సువార్త విన్న తర్వాత అప్పుడు నా కుమారుని ఎక్కడికి లింక్ పెట్టాడండి దేవుడు చెప్పాడు. ఇక మనుషులందరూ రక్షణలోకి వచ్చేసి క్రైస్తవులు మారాలనుకోండి. ఇక ఏంటి నెక్స్ట్ స్టెప్? విశ్వానికి యుగాంతం క్రీస్తు 2వ రాకడ. బా, దేవుడు ఏమో ఆలోచించాడండి. దేవుడికి యాక్సెప్ట్. కనుక దేవుడి పిల్లలారా చక్కగా ప్రార్థన చేయండి. మీ ఊరు అధికారుల కొరకు ప్రార్థన చేయండి. వార్డు మెంబర్ కూడా అధికారే తెలుసా, ఒక కౌన్సిలర్ కూడా అధికారే, మంత్రులు అధికారే, ఎమ్మెల్యేలు అధికారే, ఎంఆర్ఓలు అధికారే, కలెక్టర్స్ అధికారే, పోలీస్ వ్యవస్థ అధికారులే.
ఎవరికి విద్వేషపూరితమైన మాటలు, పోస్టులు, సోషల్ మీడియాలో, ఫేస్బుక్లు, యూట్యూబ్లు, వాట్సాప్ అన్ని పెట్టకండి. జరిగేది జరుగుతుంది. దేవుడు చూస్తున్నాడు కదండి. దేవుడు కంటే గొప్పవారు బట్టి దేవుని నిఘా వ్యవస్థ. మనం ఎందుకంటే నోరు వాడేసుకున్నాడు, మనం ఎందుకంటే తప్పుడుగా చాటింగ్ చేస్తూ మనం చాటింగ్ చేసామనుకోండి అన్నీ రికార్డ్ అవుతూ ఉంటున్నాయి. జాగ్రత్త. యూట్యూబ్లో ఏదైనా క్లిక్ చేసేసరికి వాడి మాటలకు మనం రెచ్చిపోయి చాటింగ్ చేసామా అదే పట్టుకుంటాడు. ఇంటికి వచ్చి నీ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది పద ఎత్తుకొని పోతాడు. గద్ద గద కోడబిడ్డను ఎత్తుకొని పోయినాడు. మనకు అవసరమా? దేవుడు మనకి ఇచ్చిన పరిధి దాటకూడదు. ఓకే, ఎక్కువగా సోషల్ మీడియాలో గడపకండి. మీకు నమస్కారం. దేవుడి వాక్యంలో గడపండి, చదవండి. పాఠాలు ఇచ్చారు కదండి, పాఠాలు రాయండి. ఓకేనా? ప్రార్థన ఎలా చేస్తారు తెలుసు కదా. ముందు తండ్రి, ఆ తర్వాత విన్నపాలు, ఆ తర్వాత క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నారు. మరలా తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ప్రియమైన మీ పాదంలో పొందడం తెలుస్తాం. మంచి మాటలు మాకు ఉపదేశించారు. విన్న మాటలు మేము విడిచిపెట్టకూడదు. మా నోరు అదుపులో పెట్టుకొని, మా నోటిని కంట్రోల్ చేసుకొని, మీరు ఏ పరిధి అయితే దాటవద్దన్నారో ఆ పరిధి దాటకుండా ఆ పరిధిలోనే ఉంటూ మీరు చేయమన్న పనులే మేము చేయాలి. అలా నేను మీ పిల్లలకు తెలియజేశాము, మీరు తెలియపరిచారు. అందుకే వందనలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రాలలో జరుగుతున్న ప్రతి ఒక్కటి మీకు తెలుసు తండ్రి. ఏది ఏమి జరుగుతుందన్నది మీకు తెలుసు. కానీ మేము అలా ఊరుకని చూడండి అని అన్నారు. చూస్తాం తండ్రి, రక్షణ మీ నుండే వస్తుంది. మీరెంత గొప్పవారో, మీరిచ్చిన వాక్యం ఎంత గొప్పదో, మా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు ఎంత గొప్పవాడో అన్నది చాటించమన్నారు సాక్షాత్తంగా. ఆ పనిలోనే మేము ఉండాలి తండ్రి. ఆ పనిలోనే భారం కలిగి మేము ఉండుటకు కృప చూపండి. 3 రోజుల సభలో మీరు తోడైందండి. మంచి వాతావరణాన్ని ఇవ్వండి. ప్రతి విషయంలో అన్ని అనుకూలతలు మీరు మాకు ప్రసాదించి నడిపిస్తూ తలలో వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన కుటుంబాలను, వారికి ఇచ్చిన గర్భఫలాలను ప్రతి ఒక్క విషయంలో మీరు తోడైండి ముందుకు నడిపిస్తూ క్రీస్తు యేసు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థనకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.